అడిగా నేను, బాబాయ్ పెద్ద వయసులో ఉన్నాడు, బాబాయ్ చుట్టు తాగడం మానే బాబాయ్, ఇది నీకు ఆరోగ్యానికి నష్టం అంటే, లేదయ్యా ఇది నా వల్ల కాదు, నా కంటితో పాటు ఇది కావాలయ్యా, నేను చచ్చినప్పుడే కానీ నేను వదలలేనయ్యా. చూడండి పిల్లలు, చాలా మంది ఏదో ఒక దానికి కట్టుబడిపోయి ఈ ఒక్కటే నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, అన్నీ బాగానే ఉన్నాయండి, ఈ ఒక్క దాంట్లో నేను ఓడిపోతానని చెప్పే వ్యక్తులుగా ఉన్నాం. పిల్లలు, దేవుడు మనకి ఇచ్చిన సమయం అయిపోతే, ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన సమయం అయిపోతే ఏంటి పరిస్థితి? చూడండి పిల్లరా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రిస్మస్ క్రిస్మస్ అని సంతోషిస్తున్న నీవు ఆయన సంతోష పెట్టకుండా నీవు సంతోషిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఆయన చేసిన త్యాగాన్ని ప్రతిదిన మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ పండుగ చెప్పి ఏంటంటే సిలువు గురించి వాక్యం చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏంటి మార్మల్స్ గురించి వాక్యం చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏంటి మా పాపాన్ని ఒప్పుకోవడానికి చెప్తున్నారు? ఏంటండి క్రిస్మస్ అంటే ఏం చెప్పాలి? గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, దూతలు వచ్చారు, సందడి చేశారు, తార వేసింది, నక్షత్రం ఉదయించింది, గంతులు వేద్దాం రండి అని చెప్పాలి కదా. దానివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక ప్రాంతంలో ఒక ఓడ బయలుదేరిందంట, ప్రయాణమైంది. ఆ ఓడలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. 200 మంది ప్రయాణికులు ఉంటే ఆ ఓడ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంది. అందులో ఉన్న వారందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఆనందిస్తూ, మ్యూజిక్ పెట్టుకుని ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉన్నారు. ఆ ఓడ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. ఆ ఓడ నావికుడు దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత ప్రియులరా, ఆ ఓడకి అడుగున చిన్న రంధ్రం పడిందంట. వింటున్నారా? చిన్న రంధ్రం పడితే ప్రియులరా, ఆ రంధ్రం వెంబడి నీరు వచ్చేస్తూ ఉన్నాయి. నీరు వస్తూ ఉంటే ఆ రంధ్రం పెద్దదైపోతుంది. ఈ ఓడ నావికుడు దాన్ని చూసి కంగారు పడిపోయి, అయ్యో ఓడలోకి నీరు వస్తున్నాయని చెప్పి ఆ నీరు తోడి పారవస్తూ ఉన్నాడు. కానీ ఇంకా నీరు వేగంగా వచ్చేస్తూ ఉంది. కంగారు పడిపోతున్నాడు. అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరూ ఆ నీళ్ళు తోడి పారబోస్తున్నారు, కానీ ఇంకా రంధ్రం పెద్దదైపోతుంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ ఓడలో వారందరూ ఈ విషయం తెలియక సంతోషంగా ఆనందంగా గంతులేస్తున్న సమయంలో మెల్లమెల్లగా అందరికీ తెలిసిపోయింది వార్త, ఓడలోకి నీరు వస్తుందని. ఓడ మునిగిపోబోతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నారు. వెంటనే అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారందరి ముఖాలు విచారంలోనికి వెళ్ళిపోయినాయి. అయ్యో మేము చనిపోబోతున్నాము, ఓడ మునిగిపోబోతుంది అని చెప్పి ఏడవడం ప్రారంభించారు. మమ్మల్ని రక్షించడానికి కేకలు వేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళని రక్షించడానికి ఎవరు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నీరు ఆగడం లేదు.